సంక్రాంతి రేసును టార్గెట్ చేస్తూ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు రామ్ చరణ్ వినయ విధేయరామ కేవలం 2 రోజుల గ్యాప్ మధ్య విడుదలవుతున్న నేపథ్యంలో ఈ వార్ మెగా నందమూరి ఫ్యామిలీ వార్ గా మారిపోయింది. దీనికి తోడు గత కొద్ది రోజులుగా నాగబాబు బాలయ్యను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ వార్ పీక్ చేరుకుంది. దీనితో ఈ 2 సినిమాల మధ్య వారులో ఏ సినిమా విజేతగా మారుతుంది అన్న కోణంలో ఏకంగా అభిమానుల మధ్య బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ సినిమాల రిజల్ట్ ను నందమూరి మెగా అభిమానులు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న ఒక న్యూస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తెలుస్తున్న సమాచారం మేరకు రామ్ చరణ్ బాలకృష్ణను కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి కలయికకు సంబంధించిన విషయం లేటెస్ట్ గా జరిగింది కాదని, కొన్ని వారాల క్రితం వినయ విధేయరామ అలాగే ఎన్టీఆర్ బయోపిక్ మూవీలకు సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఒకే ఫ్లోర్ లో జరుగుతున్నప్పుడు షూటింగ్ గ్యాప్ లో చరణ్ బాలయ్యను కలిశాడన్న వార్తలను ఇప్పుడు ఆలస్యంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు గడిచిపోయినా కనీసం వాటికి సంబంధించిన ఫోటోలను కూడా లీక్ చేయకుండా ఎందుకు ఉంచారన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. ఈ విషయమై కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మెగా నందమూరి అభిమానుల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరడంతో ఆ వారును చల్లబరచడానికి ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ లు వ్యూహాత్మకంగా ప్రచారంలోకి తీసుకువస్తున్నారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.